హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు జాబ్ అలర్ట్స్. కంపెనీ నేమ్ వచ్చేసి యాక్సెంచర్. యాక్సెంచర్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్ కోసం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు మీ కెరీర్ని ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ జాబ్ రోల్ వచ్చేసి మంచి అవకాశం. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ చూసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టర్న్ ఆన్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. తద్వారా మరికొంతమంది జాబ్ సర్చింగ్ క్యాండిడేట్స్కి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. జాబ్ రోల్ చూసుకున్నట్లయితే వెబ్ డెవలపర్ న్యూ అసోసియేట్. ఈ జాబ్ చూసినట్లయితే ఫుల్ టైం జాబ్ రోల్. ఈ జాబ్కు గాను క్యాండిడేట్స్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నై. ఎవరైతే చెన్నై లొకేషన్లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నా లేదా రీలొకేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ జాబ్ రోల్ అప్లై చేయడానికి మినిమం క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. అంటే మీరు బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీటెక్ లాంటి ఏ స్ట్రీమ్లో అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఫ్రెషర్ అయినా అప్లై చేయవచ్చు. ఈ జాబ్ రోల్ వచ్చేసి మీ కెరీర్ స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. ఈ రోల్కి అప్లై చేయాలంటే 0 to 1 year వరకు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. మీరు ఫ్రెషర్ అయినా అప్లై చేయవచ్చు. మీరు రీసెంట్ గ్రాడ్యుయేట్ అయినా లేదా కొద్దిగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఈ జాబ్ రోల్కు మీరు అప్లై చేయవచ్చు. ఈ జాబ్ రోల్లో మీరు చేసే వర్క్ ఏమిటంటే మీరు డిజిటల్ మార్కెటింగ్లో డీప్ నాలెడ్జ్తో వర్క్ చేస్తారు. కాంప్లెక్స్ మార్కెటింగ్ ఛాలెంజెస్ ని బ్యాలెన్స్ చేస్తూ రెడ్యూస్డ్ రిసోర్సెస్తో కూడా మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయాలి. మార్కెటింగ్ ఇండస్ట్రీలో కాంప్లెక్సిటీ పెరుగుతున్న సిచ్యువేషన్లో తక్కువ రిసోర్సెస్ని యూజ్ చేస్తూ ఎక్కువ అవుట్పుట్ రావాలి. మీరు డాటా, టెక్నాలజీ మరియు క్రియేటివ్ టూల్స్ ఉపయోగించి మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి. ఇందులో మీరు డిజిటల్ మార్కెటింగ్, యాడ్స్ మరియు ప్రమోషన్స్ డిజైన్ చేయాలి. అలాగే వెబ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా వెబ్సైట్ కంటెంట్ని కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా ఈజీగా మేనేజ్ చేయగలగాలి. రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఈ జాబ్ రోల్లో మీరు రొటీన్ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ మరియు జనరల్ గైడ్లైన్స్ ఆధారంగా, అంటే మీరు డే టు డే టాస్క్లలో గైడ్లైన్స్ను ఫాలో చేస్తూ మరింత ఎఫిషియన్సీతో సొల్యూషన్స్ ఇవ్వాలి. మీరు మీ ఓన్ టీమ్ మరియు డైరెక్ట్ సూపర్వైజర్తో మాత్రమే ఎక్కువ కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది. మీ డైలీ వర్క్ టాస్క్ల కోసం మోడరేట్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అందుకుంటారు. అలాగే న్యూ అసైన్మెంట్స్ కోసం మరింత డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పొందుతారు. అంటే మీకు డైలీ టాస్క్లను చేయడానికి బేసిక్ గైడెన్స్ ఉంటుంది, కానీ న్యూ అసైన్మెంట్స్ మీకు స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి. మీరు తీసుకునే డెసిషన్స్ మీ ఓన్ వర్క్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈ రోల్లో మీరు టీంలో భాగంగా ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్గా వర్క్ చేయవలసి ఉంటుంది. మీరు రొటేషనల్ షిఫ్ట్లలో వర్క్ చేయవలసిన అవసరం ఉండవచ్చు, కాబట్టి క్యాండిడేట్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. గూగుల్ని బేస్ చేసుకొని ఈ జాబ్కు గాను 38,600 to 39,800 నియర్లీ 40K పర్ మంత్ శాలరీ పొందవచ్చు. ఫ్రెషర్స్కి ఇది ఒక మంచి అవకాశం తమ కెరీర్ని స్టార్ట్ చేయడానికి. అప్లికేషన్ ప్రాసెస్ కోసం అప్లై ఫర్ దిస్ జాబ్ సెలెక్ట్ చేయండి. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసే ముందు స్కిల్స్ అప్డేట్ చేసుకొని డబుల్ చెక్ చేయండి. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అప్లై లింక్ ఎక్స్పైర్ కాకముందే అప్లై చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్, వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజీలను చెక్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. జెన్యూన్ రిక్రూటర్స్ ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడానికి లేదా జాబ్స్ ఇవ్వడానికి ఎలాంటి డబ్బులు అడగరు. మీకు అలాంటి కాల్స్ లేదా ఈమెయిల్స్ వస్తున్నాయంటే స్కామ్ అని గమనించగలరు. మన ఛానల్లో ఫ్రెషర్స్కి సంబంధించి అఫీషియల్ కంపెనీ కెరీర్ నోటిఫికేషన్లను మాత్రమే పోస్ట్ చేస్తున్నాం. ఎలాంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టర్న్ ఆన్ చేయండి. మీకు ఈ జాబ్ రోల్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా ఫ్రెషర్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో వరకు షేర్ చేయండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్ ఎండివర్స్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం.